గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి జియోమెట్రీలో ట్రయాంగిల్స్, కాంజరెంట్ ట్రయాంగిల్స్ మీద జస్ట్ చిన్న చిన్న డెఫినేషన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవంటే ఏంటిది అనేది, ఎందుకంటే ఇవి మీకు డెఫినేషన్స్ అనేవి తెలిస్తే అవి ఎలా ఉన్నాయి అనేది కొంచెం మీకు ఐడియా అనేది ఉంటే నెక్స్ట్ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు సాల్వ్ చేయగలుగుతారు. అంటే ట్రయాంగిల్ అంటే ఏంటిది, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటిది అనేది మీకు కొంచెం ఐడియా ఉంటుంది. ఓకేనా, స్మాల్ డెఫినేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రయాంగిల్ అంటే ఏంటిది? ఏ ట్రయాంగిల్ ఈజ్ అ క్లోజ్డ్ షేప్ విత్ 3 sides అండ్ 3 angles. అంటే ట్రయాంగిల్ అనేది ఒక క్లోజ్డ్ షేప్, 3 sides ఉంటాయి, 3 angles ఉంటాయి, దాన్ని మనం ట్రయాంగిల్ అంటాం. సైడ్స్ అంటే ఇవి, దీన్ని ఇది 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 దీన్ని మనం సైడ్స్ అని అంటాం. ఈ లోపల ఒకటి సర్కిల్ లాగా చూడండి, దీన్ని మనం యాంగిల్స్ అని అంటాం. ఓకేనా, ట్రయాంగిల్స్లో మొత్తం 3 types ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటాయి. ఒకటి ఈక్వలేటరల్ ట్రయాంగిల్, ఐసోసెల్లస్ ట్రయాంగిల్, నెక్స్ట్ వచ్చేసి స్కెలెన్ ట్రయాంగిల్. ఓకేనా, ఫస్ట్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్కి వచ్చేస్తే, ఈక్వలేటరల్ ట్రయాంగిల్కి 3 sides 3 angles అనేవి ఈక్వల్ ఉంటాయి, దాన్ని మనం ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని అంటాం. ఐసోసెల్లస్ ట్రయాంగిల్ అంటే 2 sides 2 angles ఈక్వల్ ఉంటాయి, దాన్ని ఐసోసెల్లస్ ట్రయాంగిల్ అని అంటాం. ఓకేనా, స్కెలెన్ ట్రయాంగిల్ అంటే ఏంటిదంటే 3 sides 3 angles డిఫరెంట్గా ఉంటే మనం స్కెలెన్ ట్రయాంగిల్స్ అని అంటాం. మనకు క్వశ్చన్లో అడిగినప్పుడు, ఫర్ సపోజ్గా నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను, అందులో ఐసోసెల్లస్ ట్రయాంగిల్ అని చెప్పేసి జస్ట్ ఒక 15 centimeters అని ఇచ్చింది. అంటే దాని అర్థం ఏంటిది, ఐసోసెల్లస్కి 2 sides ఈక్వల్ ఉంటుంది, 2 angles ఈక్వల్ ఉంటుంది కాబట్టి, సో మనం ఒకటే వాల్యూ ఇచ్చిందంటే రెండిటికి మనం 2 ఈక్వల్ సైడ్స్ కదా, సో వాడు ఇచ్చిన ఒకటే వాల్యూని మనం రెండింటికి వేసుకోవాలి అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు నేను మీకు చెప్పింది అర్థం కాకపోతే మీరు ఒక్కసారి వెళ్ళి ఐసోసెల్లస్ ట్రయాంగిల్ మీద ఒక 2 questions సాల్వ్ చేసాను. ఒక 6 minutes ఉంటుంది, ఎక్కువ కూడా ఉండదు. జస్ట్ మీ ప్రీవియస్ టైంలో ఒక 6 minutes మీరు వినండి, మీకు అది అర్థమవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి కాంజరెంట్ ట్రయాంగిల్స్ అంటే ఏంటిదంటే ఒక 2 triangles ఎగ్జాక్ట్గా సేమ్గా ఉంటే వీటిని మనం కాంజరెంట్ ట్రయాంగిల్స్ అని అంటాం. ఇక్కడ నేను పైన డ్రా చేశాను. ఓకేనా, వీటిని కాంజరెంట్ ట్రయాంగిల్స్ అని అంటాం. దీన్ని యాంగిల్ అని అంటాం, లేకపోతే ఇంక్లూడెడ్ యాంగిల్ అని అంటాం. లోపల ఉన్నదాన్ని ఇంక్లూడెడ్ యాంగిల్ అని అంటాం. ఫస్ట్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్లో రూల్స్ టు చెక్ కాంగ్రుయెంట్ కండిషన్స్. ఓకేనా, ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్ అంటే ఏంటంటే సైడ్ ఆల్ 3 sides ఆర్ ఈక్వల్. అంటే సైడ్స్ అంటే ఏంటిది, ఇవి. ఓకేనా, ఆల్ 3 sides ఈక్వల్ ఉంటే దాన్ని మనం సైడ్ అని అంటాం. ఎస్ఏఎస్ అంటే ఏంటిది, సైడ్ యాంగిల్ సైడ్. 2 sides ఒక యాంగిల్ అనేది ఈక్వల్ ఉంటే దాన్ని మనం ఎస్ఏఎస్ అంటాం. వీటిని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ మనకు ఫస్ట్ ఏముంది, ఎస్సిఎస్ అంటే ఏముంది అంటే 3 sides ఈక్వల్ ఉంటే మనకి ఇక్కడ జస్ట్ ఎస్ఎస్ అంటే 3 sides ఈక్వల్ ఉంటే ఎస్. ఇక్కడ 2 sides వచ్చినాయి అంటే ఏంటిది, 2 sides ఈక్వల్ ఉంటాయి, ఒక యాంగిల్ ఈక్వల్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, ఏఎస్ఏ అంటే ఏంటిది, 2 యాంగిల్ ఈక్వల్ ఉంటుంది, ఒక సైడ్ ఈక్వల్ ఉంటుంది. ఓకేనా, జస్ట్ ఈ ఏఎస్ఏ చూస్తేనే మీకు అర్థం అవ్వాలి. అంటే 2 angles ఈక్వల్ ఉంటుంది, ఒక సైడ్ ఈక్వల్ ఉంటుంది. 2 angles అండ్ ఇంక్లూడెడ్ యాంగిల్ ఆర్ ఈక్వల్. ఓకేనా, జస్ట్ చూడంగానే మీకు అర్థం కావాలి. ఇక్కడ ఏమొస్తుంది, 2 angle ఈక్వల్ ఉంటుంది, ఒక సైడ్ ఈక్వల్ ఉంటుంది. జస్ట్ నేను ఇలానే గుర్తుపెట్టుకున్నాను. నేను ఫర్దర్గా చేసిన ప్రాబ్లమ్స్లో కూడా నేను ఇలా గుర్తుపెట్టుకునే చేశాను. ఓకేనా, మీరు కూడా అలానే గుర్తుపెట్టుకోండి. 2 angles అండ్ నాన్ ఇంక్లూడెడ్ సైడ్స్ ఆర్ ఈక్వల్. నాన్ ఇంక్లూడెడ్ సైడ్ అనేది ఈక్వల్. నెక్స్ట్ ఏంటిది, ఆర్హెచ్ఎస్ అంటే ఏంటిది, రైట్ యాంగిల్ హైపోటెనస్ సైడ్. ఇక్కడ మనకి ఆర్ ఉంది కదా, ఇది ఓన్లీ రైట్ ట్రయాంగిల్స్కి మాత్రమే యూజ్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్. ఓకేనా, మీకు ఈ వీడియో అర్థమైందనేసి నేను అనుకుంటున్నాను. ఇందులో అంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ కూడా ఏం లేదు. జస్ట్ ఈ కాంజరెంట్ ట్రయాంగిల్స్కి అయితే ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ తోటే మనం గుర్తుపెట్టుకోవచ్చు. టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ కూడా చాలా ఈజీ, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్, మనకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. Thank you for watching. Please subscribe my YouTube channel.